నందమూరి అభిమానులకి నటసింహం బాలకృష్ణ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తన కెరీర్లోనే బెస్ట్ మూవీ ఆదిత్య 369 సినిమాకి సీక్వెల్ సిద్ధమైనట్లు తెలిపారు. 1991లో రిలీజ్ అయిన ప్రయోగాత్మక ఆదిత్య 369 సంచలన విజయం సొంతం చేసుకుంది. తెలుగు సినిమా చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయంగా నిలిచింది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరింత అడ్వాన్స్డ్ టెక్నాలజీతో సీక్వెల్ ని రూపొందించనున్నారని తెలుస్తోంది. అసలు మోక్షం ఫ్యూచర్ గురించి నాకు ఏమీ దిగులే లేదు. బికాస్ నాకే ఒక బోల్డ్ అండ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. మొదటి సినిమా ఏదవుతుందో నాకు తెలీదు. రెండో సినిమా మాత్రం డెఫినెట్గా లేకపోతే మొదటితో కూడా కావచ్చు, ఏది నేను చెప్పిన ఆదిత్య 999 మ్యాక్స్ కావచ్చు, దాది నా సబ్జెక్టే. ఒక రాత్రిలో రెడీ చేసా సబ్జెక్ట్, వన్ నైటే. అది కూడా నైట్ పడుకున్నా, పొద్దున ఆశోగా వచ్చేసింది కాదంతే. సో ఆ కథ ప్రిపేర్ అయ్యాయి కాబట్టి గొడవలేదు. అయితే తాజాగా జరిగిన అన్స్టాపబుల్ ఎపిసోడ్లో ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి మాట్లాడుతూ ఆదిత్య 369 మూవీపై ఆసక్తికర కామెంట్ చేశారు బాలయ్య. ఆదిత్య 369 కు సీక్వెల్ ఆదిత్య 999 రానుందని, తన కొడుకు మోక్షజ్ఞ తేజ హీరోగా యాక్ట్ చేయనున్నట్టు చెప్పాడు. ప్రస్తుతానికి ఆ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని, వీలైనంత త్వరలో ఆ సినిమా పట్టాలెక్కనున్నట్లుగా తెలిపారు. మరోవైపు అన్ని అనుకున్నట్లు జరిగితే 2025లోనే ఆదిత్య 999 సినిమా రిలీజ్ అవనున్నట్టు అన్స్టాపబుల్ షోలో తెలిపారు. అయితే ఈ షోకు సంబంధించిన ఎపిసోడ్ డిసెంబర్ 6న ప్రసారం కానుంది. ఆదిత్య 369 కు సంబంధించిన గెటప్ లో బాలయ్య స్టేజ్ పై కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో తెగ వైరల్ గా మారాయి. నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ లేటుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన లేటెస్ట్ స్టోరీ సెలెక్షన్ తో అదరగొడుతున్నాడు. తన మొదటి సినిమా కోసం టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మని చూస్ చేసుకున్న మోక్షు తన రెండో సినిమా కోసం కూడా హిట్ డైరెక్టర్ తోనే కమిట్ అయినట్లు తెలుస్తోంది. రీసెంట్ గా లక్కీ భాస్కర్ తో సూపర్ హిట్ సాధించిన వెంకీ అట్లూరితో మోక్షజ్ఞ రెండో సినిమా ఉండనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరి కాంబోలో వచ్చే మూవీని ప్రొడ్యూసర్ నాగవంశీ ప్రొడ్యూస్ చేయనున్నట్టు తెలుస్తోంది.